హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, కావ్యాన్స్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్తో పరాటా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అవి కూడా 2 స్టైల్లో చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలా. చాలా టేస్టీగా వస్తాయి. ఈ కాలీఫ్లవర్ పరాటాకి మనకి ఎలాంటి కర్రీ అవసరం లేదు. మనం నార్మల్గా తినొచ్చు, కర్డ్తో తినొచ్చు, చట్నీతో తినొచ్చు. ఎవరి ఇష్టం ఎలా ఉందో అలా తినొచ్చు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎమ్మి కాలీఫ్లవర్ పరాటా ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపిస్తాను. రోజు నేను మీకు కాలీఫ్లవర్ పరాటా ఎలా చేస్తారో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎమ్మీగా వస్తుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్టఫ్ పరాటా. ఈ సీజన్లో మనకి కాలీఫ్లవర్ చాలా దొరుకుతాయి కాబట్టి దాని ప్రకారం మనం కాలీఫ్లవర్ పరాటా చేసుకోవచ్చు. ఇది ఒక కాలీఫ్లవర్. దీన్ని చిన్న చిన్న బంచెస్ క్యారెట్ తీసేసి మనము కొబ్బరి గ్రేట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ గ్రేటర్తో చక్కగా గ్రేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టాను, నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోండి. దాంట్లోకి మనకి ఏమేమి మసాలా కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది గ్రేట్ చేసుకున్న కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లిపాయ తురుము ఫ్రెండ్స్. మన పేస్ట్ వద్దు, మనకి ఇలా తురుము కావాలి. కొంచెం 1/2 టీ స్పూన్ కన్నా కొంచెంగా జీరా, కొత్తిమీర, కారం. ఇప్పుడు ఇది మనం ఎలా మిక్స్ చేసుకుంటామో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఫస్ట్ మనం గ్రేట్ చేసుకున్న తురుము వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మనకి కాలీఫ్లవర్కి ఎక్కువ సాల్ట్ పట్టదు ఫ్రెండ్స్, మీరు చూసి వేసుకోండి. ఇది నాకు సరిపోతుంది. దీంతో 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ పట్టిద్ది, ఎందుకంటే కాలీఫ్లవర్లో ఎక్కువగా సాల్ట్ పట్టదు మనకి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం తురుము, కొత్తిమీర, జీలకర్ర ఇవి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం అన్నిటినీ. ఇప్పుడు కారం ఫ్రెండ్స్ చూసుకోండి, కారం కొంచెం లైట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ స్పైసీ తినలేమనుకుంటే తక్కువ కారం వేసుకోవచ్చు. నేను ఇంకా దీంట్లో ఎలాంటి గరం మసాలా అవి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది, పరాటాలోకి అంతగా టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు స్టఫింగ్ ఎలా చేస్తారో నేను మీకు చక్కగా క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది గ్రీన్ చిల్లీ సగం కంటే తక్కువ, ఇది నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఇందాక సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. చక్కగా మిక్సప్ చేసుకోండి. మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటాం ఫ్రెండ్స్, అలా కలుపుకోండి. నేను ఇలా కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు నేను 2 టైప్స్ ఆఫ్ పరాటా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి డబల్తో చేసి, ఒకటి సింగిల్తో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎలా చేస్తారో నేను చూపిస్తాను. మామూలుగా మనం నార్మల్ రోటీ ఎలా చేస్తాం ఫస్ట్ అలా చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా రౌండ్గా రోటీ లెక్క చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం చేసిన ఈ స్టఫింగ్ పెడదాం. చక్కగా స్టఫింగ్ అంతా దగ్గర చేసుకొని, ఇప్పుడు ఇలా ఒకదాన్ని ఇలా దగ్గర చేసుకుంటా మనము మూట ఎలా కడతాం ఫ్రెండ్స్ అలా కట్టేద్దాం. ఇలా కట్టేసి ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఉల్టా చేసి, ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఫ్రెండ్స్, లైట్గా పై పైన స్లోగా మన చపాతీ రోలర్తో దీన్ని రోల్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
ఇలా మనం రోల్ చేసి పెట్టుకుందాం. ఇక ఇలా కొంచెం కొంచెం బయటకు కనిపించినా ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే కాలీఫ్లవర్ కాబట్టి ఇది కొంచెం వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో విధానం నేర్చుకుందాం. ఇలా 2 చపాతీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేసిన స్టఫింగ్ ఈ చపాతీ అంతా స్ప్రెడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్ప్రెడ్ చేసి ఈ సెకండ్ చపాతీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా దీనిపైన వేసేసి లాస్ట్ మనం అంచుల నుంచి ఇదిగోండి ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా నెక్స్ట్ ఇలా మళ్ళా మనం తిప్పుకొని మళ్ళీ సేమ్ ఇలా చేతులతో గట్టిగా నొక్కుంటూ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం లైట్గా ఆటా వేసుకొని పైన ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా కొంచెం లైట్గా ఇలా చేత్తోనే నొక్కండి ఫ్రెండ్స్. మనం ఇక చపాతీ రోలర్తో మనకి అవసరం లేదు. ఇక ఇలా చేత్తోనే నొక్కుంటే చక్కగా మనం పెట్టిన స్టఫింగ్ అంతా చక్కగా అవుతుంది. అలా స్టఫ్ చేసుకుంటూ రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఇక అయిపోయింది. ఇప్పుడు నేను మీకు వీటిని ఎలా కాలుస్తారో చూపిస్తాను. చూడండి ఫస్ట్ ఈ చపాతీ, నెక్స్ట్ ఆ చపాతీ. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్ళిపోయి వీటిని ఎలా కాలుస్తారో నేను మీకు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ మనకి బాగా హీట్ అవ్వాలి. నా ప్యాన్ ఆల్రెడీ హీట్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న స్టఫ్ పరాటా వేసుకుందాం ఫ్రెండ్స్. పరాటా మంచిగా రెడ్గా కాలాలి ఫ్రెండ్స్. మంచి రెడ్ కలర్లోకి వస్తే మన పరాటా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది నచ్చిన వాళ్ళు గీత అయినా కాల్చుకోవచ్చు, లేదు మేము నార్మల్గా తింటాము అంటే నార్మల్గా అయినా కాల్చుకోవచ్చు. గీ ఇష్టపడని వాళ్ళు. మనకి 2 సైడ్స్ పరాటా మంచి కలర్లో రావాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే సాస్తో తినొచ్చు, లేకపోతే మాకు సాస్ వద్దంటే నార్మల్గా తినొచ్చు, చట్నీతో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. చక్కగా మంచి కలర్లో కాలుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. అంచుల్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అంచుల్లో బాగా కాలితే చాలా టేస్టీ ఉంటుంది పరాటా. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోండి. ఇప్పుడు మనం ఉల్టా చేద్దాం ఫ్రెండ్స్. రెండో సైడ్ కూడా చక్కగా ఆయిల్ వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పరాటా. అండ్ చాలా హెల్దీ కూడా ఫ్రెండ్స్. చూడండి మన స్టఫింగ్ అసలు ఎక్కడన్నా బయటకు వచ్చిందేమో. మంచి రెడ్ కలర్లో కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా కాల్చుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఈ పరాఠాలు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ మంచిగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలింది కదా, మనం తీసేద్దాం. ఇప్పుడు మనం ఇంకో పరాఠా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. ఇది కూడా సేమ్ అలానే కాల్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పరాఠా కూడా చక్కగా కాలింది కదా. మంచిగా ఆయిల్ వేసుకున్నాం.
చక్కగా చేసుకున్నాం. ఇక్కడ చక్కగా ఇలా ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని చూసారా, మన స్టఫింగ్ అస్సలు బయటకు రాలేదు. మనం ప్యాక్ చేసే విధానంలోనే ఉంటుంది సార్. చూడండి మంచి కలర్లో వచ్చింది. చూడండి పరాఠాలో ఇది అవుతుందో చూడండి, పూరిలా పొంగ తగ్గిస్తుంది. చూడండి రెండు వైపు కూడా కాలండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి నేను మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, కావ్యాన్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ పరాఠా టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి లాన్ స్టఫింగ్ అంతా స్ప్రెడ్ అయింది కదా. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఈ పరాఠా కూడా చూపిస్తారండి. మనం పెట్టిన స్టఫింగ్ చూడండి, అదిగోండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రోజుకు ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్.